పురుషుడి మృతదేహం రక్తంతో తడిసిపోయి ఒక అపార్ట్మెంట్ లో కనిపించింది. కనగావ పోలీసులు హత్య దర్యాప్తు ప్రారంభించారు. మరో వార్తలలో ఈ రోజు మధ్యాహ్నం టోకియోలోని షిబియా డిస్ట్రిక్ట్లో 35 ఏళ్ల నవ్వకి కోఫూజీతో కలిసి నివసిస్తున్న 25 ఏళ్ల మహిళ హత్య కేసులో అతన్ని అరెస్టు చేశారు. ప్రతి పగులు ప్రతి రాత్రి మళ్ళీ అవే హత్యలు జరుగుతున్నాయి. అయ్యో, ఇది చాలా దారుణంగా ఉంది. ఈ ప్రపంచం పాడైపోయింది. మీరు విన్న విషయాలను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. నిజమా? నువ్వు దాన్ని చూడ్డానికి వెళ్ళావా? అంతేకాని సర్లే, సమయాన్ని వృధా చూసావు కదా. చేసుకోకూడదు.